నమస్కారం అండి. బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక సంచలనాత్మక విషయం గురించి తెలుసుకుందాం. అదేనండి, ఎవరి నోట వినపడినా ఇద్దరు కలిసిన మాట్లాడుకునే అంశం ఏంటంటే 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోటు ఇంకా చెల్లవు. మీ జేబులో 500 లేదా 1000 రూపాయల నోటు ఉందా? ఇంటి బీరువాలో అవే నోట్ల కట్టలు కట్టలుగా ఉన్నాయా? మంగళవారం అర్ధరాత్రితో వాటికి కాలం చెల్లిపోయిందండి. అవి ఇప్పుడు చెల్లని కాగితాలతో సమానం. వాటి విలువ కాపాడుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. మీకు ఖాతా ఉన్న బ్యాంకుకో పోస్ట్ ఆఫీస్కో వెళ్ళండి. పాత 500, 1000 నోట్లను జపచేయండి. ఇందుకు డిసెంబర్ 30 వరకు అంటే 50 రోజులు మాత్రమే గడువు ఉంది. ఆ తర్వాత ఇక ఒకే ఒక ఛాన్స్. డిసెంబర్ 31 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోపు ఆర్బీఐ నిర్దేశించిన కేంద్రాల్లో ఒక డిక్లరేషన్ సమర్పించి పాత 500, 1000 నోట్లు జమ చేసుకోవచ్చు. కష్టపడి నిజాయితీతో సంపాదించుకున్న సొమ్ములైతే కాపాడుకోండి. మరి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నల్లధనంపై వీరకట్గా ఎత్తారండి. 1500 కరెన్సీ నోట్లపై వేటేశారు. నల్లధనం అరికట్టడంపై ఒక్కో అడుగు వేస్తూ వచ్చిన మోదీ మంగళవారం రాత్రి ఒక్కసారిగా సంచలనాత్మక నిర్ణయం ప్రకటించారు. పేదల కష్టాలు, అవినీతి సమస్యకు ప్రధాన కారణం నల్లధనమే అని తేల్చేశారు. నల్లధనం, నకిలీ కరెన్సీ, ఉగ్రవాదం ఇవే దేశ అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నాయని అన్నారు. నకిలీ కరెన్సీని సరిహద్దులను దాటించి భారత్లో ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం సాహసమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల 1-2 రోజులు జనం స్వల్ప ఇబ్బందులు పడ్డా భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుని మరింత బలోపేతం అవుతుందని మేధావి వర్గాలు పేర్కొన్నాయి. మొత్తానికి నల్లధన కుబేరులకు ప్రధాని నరేంద్ర మోదీ షాకే ఇచ్చారు. యావత్ దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తే సంచలన నిర్ణయాన్ని వెల్లడించి మంగళవారం అర్ధరాత్రి నుంచే దేశవ్యాప్తంగా 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. రద్దయిన నోట్ల విలువ ఎంతో తెలుసా అండి? ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలో 500 నోట్లు అంటే 16.5 బిలియన్లు అంటే 8.25 లక్షల కోట్లు. 1000 రూపాయల నోట్లు 6.7 బిలియన్లు అంటే 6.7 లక్షల కోట్లు ఉన్నాయన్నమాట. సరే, మనం ఇప్పుడు ప్రస్తుత నోట్లను ఏం చేయాలి అని తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న 500, 1000 రూపాయల నోట్లను బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో ఈ నెల 10 నుంచి వచ్చే నెల 30 తేదీ వరకు జమ చేసుకోవచ్చు. అందుకు ఎలాంటి రుసుము ఉండదు. నగదు ఉపసంహరణపై రోజుకు 10,000, వారానికి 20,000 పరిమితి ఉంటుంది. అంటే 10,000 రోజుకి 10,000, వారానికి 20,000 డ్రా చేసుకోవచ్చు అన్నమాట. కొద్ది రోజుల తర్వాత ఇది అమౌంట్ని పెంచుతారు. సరే, ప్రస్తుతం ఉన్న కష్టకాలంలో మన నోట్లు ఎక్కడెక్కడ చెల్లుతాయి అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ రంగ చమురు సంస్థల పరిధిలోనూ, పెట్రోల్ బంకుల్లోనూ, గ్యాస్ కేంద్రాల్లోనూ, ఔషధ దుకాణాల్లోనూ, పాల బూతుల్లోనూ, ప్రభుత్వ అధీకృత సహకార స్టోర్లు, శ్మశాన వాటికల్లోనూ ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి వరకు చెల్లుతాయి. రైల్వే కౌంటర్లు, బస్టాండ్లు, విమానాశ్రయంలో టికెట్ల కొనుగోలుకు అనుమతిస్తారు. అంటే ఈ సమయంలో ప్రయాణం చేసేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. వచ్చే 72 గంటల పాటు పెట్రోలు, డీజిలు, సిఎన్జి గ్యాస్ స్టేషన్లు, వినియోగ సహకార సంఘాలు, పాలబూతులు, శ్మశానంలో పాత నోట్లను అనుమతిస్తారు. అయితే అందుకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ విమానాశ్రయంలో 5,000కు మించి అంటే 500, 1000 నోట్లను మార్చుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నెల 10 నుంచి 24 వరకు రోజుకు 4,000 రూపాయల పరిమితితో 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లకు బదులుగా చిన్న నోట్లు తీసుకోవచ్చు. దానికి మాత్రం పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ లాంటివి చూపించాలి. తక్షణ అవసరాలకు మాత్రం ఏ బ్యాంక్ అయినా లేదా పోస్ట్ ఆఫీస్కైనా వెళ్ళి ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, రేషన్ కార్డ్ కానీ చూపించుకుని ఆ 500, 1000 రూపాయల నోట్లు మార్చుకోవచ్చు. మొత్తానికి డిసెంబర్ 30 వరకు టైం ఉందండి. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. ఒకవేళ అప్పటికి డిపాజిట్ చేయలేని వారు డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు రిజర్వ్ బ్యాంకు వెళ్ళి ప్రత్యేక దరఖాస్తు అంటే డిక్లరేషన్ ఫామ్ సమర్పించి మార్చుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 9, 10 తేదీల్లో మాత్రం ఏటీఎంలు కానీ, బ్యాంకులు కానీ పనిచేయి. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయాన్ని మనం అందరం గౌరవిద్దాం. ప్రధాని మోదీ గారు తీసుకున్న ఈ నిర్ణయంలో కొన్ని దశాబ్దాలుగా దేశంలో నల్లధన ప్రభావం బాగా పెరిగిపోయింది. అది నాణ్యతను దెబ్బతీస్తుంది. ఒకవైపు ఆర్థిక వృద్ధి రేట్లో మనం తొలి స్థానంలోనే ఉన్నాం. మరోవైపు 2 ఏళ్ల క్రితం అవినీతిలో మాత్రం 100వ ర్యాంకులో ఉన్నాం. గత 2 ఏళ్లలో ఎన్నో చర్యలు తీసుకున్నారు ప్రధాని మోదీ గారు. ఇప్పుడు 76వ ర్యాంకు వచ్చాం. ఇందులో ఎంతో కొంత పురోగతి సాధించాం. దీన్ని బట్టి అవినీతి నల్లధనం ముళ్ళకుంప ఎంతవరకు విస్తరించిందో అర్థం చేసుకోండి. అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం మన అభివృద్ధికి ఆటంకంగా మారాయి. ఉగ్రవాదం ముప్పుగా పరిణమించింది. ఎంతోమందిని బలికొంది.
సరిహద్దు ఆవల నుంచి ఉగ్రవాదులకు 500,000 నోట్ల రూపాయలు సరఫరా అవుతున్నాయి. ఇలా రోజు రోజుకు ఉగ్రవాదం, అవినీతి, నల్లధనం సవాళ్లు విస్తరిస్తున్నాయి. దీనివల్ల భారత ప్రభుత్వం బయటికి పొక్కనివ్వకుండా ఈ అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు ఇక మీదట బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులో మార్చుకోవాలే తప్పితే బయట లావాదేవీలకు ఉపయోగించడానికి వీలు లేకుండా అందుకని ఆంక్షలు విధించింది. మరి 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు ఈ నోట్ల సంగతి ఏంటి? ఇతర నాణ్యాల సంగతి ఏంటి? అవన్నీ యథాతథంగా చెల్లుబాటులో ఉంటాయండి. చెక్కులు, డీడీలు, క్రెడిట్ కార్డులు, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి నగదు రహిత లావాదేవీలపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఇలా పెద్ద పెద్ద నోట్లను రద్దు చేసినంత మాత్రాన సాధారణ ప్రజల వద్దున్న సొమ్ముకు ఎలాంటి భయం లేదని స్వయంగా ప్రధాని మోదీ గారే తెలిపారు. మీరు సొమ్మును మీరు అవసరం వచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. దానికి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. అలాగే రేపటి నుంచి 500 రూపాయల నోట్లు, 2000 రూపాయలు కొత్త కరెన్సీ నోట్లను గురువారం నుంచి విడుదల చేయనట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల 10 నుంచి 500, 2000 రూపాయలకు సంబంధించిన కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇతర విలువ కలిగిన కరెన్సీ నోట్లను తదనంతర కాలంలో దశల వారీగా విడుదల చేస్తామని తెలిపింది. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు మార్చుకోవడానికి వచ్చే ప్రజలకు సేవలను అందించడం కోసం బ్యాంకులు గురువారం నుంచి అదనపు సమయంతో పాటు పనిచేస్తాయని ఆర్బీఐ ప్రకటించింది. దేశ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనం హర్షిద్దామని, మన ఆర్థిక వ్యవస్థ తాలూకు మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యానే ఈ 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం జరిగిందని తెలుసుకుని భయాందోళనకు గురి కాకుండా ఉందాం. If you enjoy this video, please hit the like button, share the video in WhatsApp, Facebook, Instagram, subscribe the channel for more video updates. Thanks for watching.